హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లోకి 3 సార్లు వచ్చినట్లయితే కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. ఈరోజు టాపిక్ ఏంటంటే సోనీ X85J రివ్యూ చేయబోతున్నాం మనం. దీని గురించి టోటల్ డీటెయిల్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ టీవీ అనేది మా సిస్టర్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. 1 వీక్ ఎక్స్పీరియన్స్ అనేది మీతోటి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. దాని గురించి మొత్తం కంప్లీట్లీ మాట్లాడతాను. దీనిలో కాన్స్ ఏంటి, ప్రోన్స్ ఏంటి, దాని గురించి మాట్లాడకుండా ఓన్లీ దీని గురించి డీటెయిల్స్ ఇచ్చి ఏవి బాగున్నాయి, దీనిలో ఏవి బాగాలేవని చెప్పి నేను కంక్లూజన్లో మాట్లాడతాను. ప్రైస్ గురించి కూడా మీరు తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ మన ఛానల్లోకి మరోసారి వస్తే మాత్రం కింద సోషల్ మీడియా లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ యూజ్ చేసి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను వీడియోలు ఇక్కడ నోటిఫికేషన్ రాకుంటే అక్కడ కూడా నేను ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు దాన్ని బట్టి మీరు అక్కడ కూడా మీరు మన వీడియోలో చూడొచ్చు. టెలిగ్రామ్, మన కొత్తగా టెలిగ్రామ్ డీల్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మీకు లింక్ కూడా కింద ఉంటుంది. అది యూజ్ చేసి ఏమైనా ప్రోడక్ట్ కొంటే మాత్రం కొనడానికి ట్రై చేయండి. అండ్ అఫిలియేట్ లింక్స్ కూడా కింద ఉంటాయి. మీరు ఏ ప్రోడక్ట్ గురించి నేను రివ్యూ చేసినా కూడా కింద లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దీని డిజైన్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టోటల్ ప్లాస్టిక్ బాడీతో వచ్చిందనమాట. అంటే మనకు ఫ్రేమ్స్ మట్టుకే అల్యూమినియం బాడీతో స్మాల్ బెజల్ లెస్ అన్నట్టు, మరీ బిగ్ బెజల్ లెస్ అని కాకుండా నార్మల్ బెజల్ అంటే ఒక 5% బెజల్స్తో వచ్చిందనమాట. డిజైన్ చూస్తే నాకు చాలా బాగానే ఉంది. 55 ఇంచెస్ కాబట్టి మీ హాల్ పెద్దదైతే మాత్రం మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఇంకొంచెం పెద్దగా ఉంటుంది. చూస్తే దీని బ్యాక్ సైడ్ గురించి చూసినట్లయితే మాత్రం ఇది టోటల్ హార్డ్ ప్లాస్టిక్తో వచ్చిందనమాట. అండ్ ఫ్రంట్ చూస్తేనే మీకు అల్యూమినియం బాడీ అండ్ బెజల్తో వచ్చిందనమాట. అండ్ మనం నెక్స్ట్ దీని బిల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ చూస్తే ఒక ప్రీమియం టీవీ అన్నట్టు మనకు కనిపిస్తుంది. బట్ అఫ్ కోర్స్ ఇది ప్రీమియం టీవీయే. బట్ చూసినట్టయితే మాత్రం మీరు వేరే బ్రాండ్లతో పోల్చుకుంటే మాత్రం సోనీ అనేది చాలా బాగుంటుంది. మీరు డిస్ప్లే పరంగానైనా కానీ దేన్ని తీసుకున్నా కూడా కంపేర్ చేసుకున్నా కానీ, సౌండ్ తీసుకున్నా కూడా కానీ వేరే వాటితో మనం కంపేర్ చేయలేమన్నమాట. స్మార్ట్ ఫ్యూచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో ప్లే స్టోర్తో ఇన్బుల్డ్ స్మార్ట్ ఆండ్రాయిడ్తో వస్తుందన్నమాట. కంప్లీట్ ఆండ్రాయిడ్ టీవీ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రివ్యూ జనరేషన్తో పోల్చుకుంటే ప్రాసెసర్ స్పీడ్ అయినా కానీ అండ్ కలర్స్ అయినా కానీ మనకు ప్రతి ఒక్కటి చాలా బాగా అంటే చాలా బాగా నీట్గా ఉందన్నమాట. మీరు ప్రతి ఒక్కటి చూసినట్లయితే మాత్రం ఒక పిక్చర్ అనేది ఒక గేమింగ్స్ ఆడినప్పుడు కానీ మన ఎన్హాన్స్ చేయడం కానీ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. అండ్ స్మార్ట్ ఫీచర్స్ గురించి ఇంకా మాట్లాడితే మనకు రిమోట్లోనే ఇన్బుల్డ్ ఆడియో అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇన్బుల్డ్ మీరు ఏమైనా వాడుకోవాలంటే రిమోట్తోనే రిమోట్ చాలా బాగా నచ్చింది నాకు. ఇంతకుముందు కంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రైము అండ్ నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ ఇన్బుల్డ్గా యాడ్ చేయడం జరిగింది. అండ్ మీకు ఫ్యూచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా ల్యాగ్లెస్ అన్నమాట. అంటే ల్యాగ్స్ అనేది ఏం లేకుండా చాలా బాగున్నది అనమాట. ఫ్యూచర్స్ అనేది ఇంకా ఇవ్వడం జరిగింది. అండ్ దీని ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకుంటే దీని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. కలర్స్ అనేది HDR10 అండ్ HDR10+ అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ నేను వీటిలో పెన్ డ్రైవ్లో నేను వీడియోలు టెస్ట్ చేసినప్పుడు మాత్రం మీకు కంప్లీట్లీ అనేది నేను హై క్వాలిటీ వీడియోస్ అనేది డౌన్లోడ్ చేయడం జరిగింది. మీకు సైట్ కూడా నేను కింద లింక్ ఇస్తాను. మీరు అక్కడి నుంచి కూడా మీరు హై క్వాలిటీ ఎనీ టీవీలో మీరు ఒకసారి టీవీ షోరూమ్కి వెళ్ళినప్పుడు కంప్లీట్ పెన్ డ్రైవ్ తీసుకొని వెళ్ళండి. ఆ వీడియోలు 4K కానీ ఇవన్నీ మీకు ఫార్మాట్స్ అనేది చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఐమాక్స్ ఫార్మాట్ ఎన్హాన్స్ అవుతుందా లేదా, అండ్ ఆడియోస్ అనేది బాగా కంఫర్టబుల్గా ఉన్నాయా లేవా అని చెప్పి ప్రతి ఒక్కటి అనేది చెక్ చేయడం జరిగింది. నేను స్క్రీన్ మీద కూడా వేస్తుంటాను, ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు వీడియో క్వాలిటీ అనేది నచ్చినట్లయితే మాత్రం 100% తీసుకోవడానికి ట్రై చేయండి. బడ్జెట్ సెగ్మెంట్లో మట్టుకు చాలా బాగుందనే చెప్పచ్చు. అండ్ దీని ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకుంటే బిల్ క్వాలిటీ అయినా కానీ నాకు నచ్చింది. ఇంకోటి ఏంటంటే వీడియో పరంగానైనా కానీ అండ్ గేమ్స్ ఆడినప్పుడు కానీ అండ్ ఆడియో పరంగా 20 వాట్స్ స్పీకర్ ఉన్నా కూడా ఒక 100 వాట్స్ లౌడ్ స్పీకర్ ఉన్నట్టు చాలా బాగా ఎక్స్పీరియన్స్ అనేది రావడం జరిగింది. అండ్ ఇంకోటి మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో 20 ఫీట్ హాల్ ఉండడం జరిగింది. అండ్ 20 ఫీట్ హాల్స్ కూడా ఆ సౌండ్ అనేది కవర్ చేయడం జరిగింది. మీకు ఎక్స్ట్రా అండ్ స్పీకర్స్ కానీ మీరు బ్లూటూత్ స్పీకర్స్ కానీ ఎలాంటి స్పీకర్స్ వాడనవసరం లేదు.
ఇన్బుల్ట్ టీవీ స్పీకర్సే మీకు సరిపోతాయి. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే స్పీకర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ డాల్బీ అట్మాస్ అనేది సపోర్ట్ చేస్తుంది. మీరు డైరెక్ట్ టీవీలోనే ఇన్బుల్డ్గా డాల్బీ అట్మాస్ వస్తుందని అయితే మీరు నమ్మకండి. అట్లాంటి ఆప్షన్స్ చాలా ఇస్తారు వాళ్ళు, బట్ అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇన్పుట్స్ గురించి మనం మాట్లాడుకుంటే 4 HDMI ఇచ్చారు ఇందులో, అండ్ 1 USB 3.0, 1 USB 2.0, 1 డిజిటల్ ఆడియో అవుట్పుట్ అండ్ 1 అనలాగ్ ఆడియో అవుట్పుట్, 1 ట్యూనర్, 1 ఈథర్నెట్, 1 IR ఇన్, కంపన్సిట్ ఇన్, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేవు. అండ్ 4 HDMI రావడం జరిగింది ఇందులో, అండ్ 120 Hz సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది ఒక 120 Hz టీవీ అన్నప్పుడు మీరు PS5 కనెక్ట్ చేసుకొని గేమ్స్ ఆడినప్పుడు అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు. ఎందుకంటే ఇక్కడ 120 Hz రిఫ్రెష్ రేట్ కాబట్టి మీకు ఏ గేమ్స్ ఆడినా కూడా చాలా స్మూత్గా ల్యాగ్లెస్గా వెళ్తుంది అనమాట. మీకు టీవీ ఓఎస్ కూడా ల్యాగ్లెస్గానే ఉంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఏముండదు. మీరు ఎక్స్టర్నల్గా మీరు ప్రైమ్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ హాట్స్టార్లో కానీ మూవీలు చూసినప్పుడు కూడా ల్యాగ్స్ అనేది అయితే నేనేం నోటీస్ చేయలేదు. నార్మల్ మేము ఆ ఊర్లో మాకు వైఫై లేకున్నా కూడా మేము మొబైల్ డేటాతోటే 4Kలో మేము మూవీస్ చూసినప్పుడు ఓటీటీలో మాత్రం నాకు ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. దీనిలో వైఫై కూడా లేటెస్ట్ వైఫై 6 అనేది సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో ఇన్పుట్స్ స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే HDR10 అండ్ HDR10+ అండ్ డాల్బీ విజన్ అండ్ HLG అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ 4 సపోర్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకు లేటెస్ట్ ఓటీటీలో కంటెంట్ ఉన్నాయంటే ప్రతి ఒక్కటి మాత్రం ఎక్స్ట్రాడనరీగా ప్లే అవుతుంది. HDR ఉన్నప్పుడు మాత్రం హై డైనమిక్ రేంజ్ అయితే ఎక్స్ట్రాడనరీ అని చెప్పొచ్చు. మన కలర్స్ కూడా కలర్ గోమియట్ అనేది ఉండడం జరిగింది. అండ్ కలర్స్ కూడా మీకు పంచి కలర్స్తో ఎక్స్ట్రాడనరీ కలర్స్ అయితే మీకు ఒక డార్క్ రూమ్లో కాకుండా మామూలుగా లైటింగ్ రూమ్లో కూడా ఎక్స్ట్రాడనరీ పర్ఫామ్ చేస్తా అయితే చెప్పచ్చు. అండ్ దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే కార్డ్లో చూసుకుంటే 93,600 to 94,000 రన్ అవుతుంది. సేమ్ మీకు అమెజాన్లో కూడా సేమ్ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఆఫ్లైన్లో మాత్రం మీకు 92,000లో ఈ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. కంక్లూజన్ గురించి మాట్లాడదాం. అండ్ కంక్లూజన్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే దీనికి 10 out of 9 పాయింట్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ దీని SDR బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడుకుంటే 10 out of 8.4 అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ కలర్ గోమియట్ గురించి మనం మాట్లాడుకుంటే 10 out of 8. అండ్ HDR బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడుకుంటే 10 out of 8.4. అండ్ రెస్పాన్స్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 10 out of 8.5. అండ్ ఇన్పుట్ ల్యాగ్ గురించి మనం మాట్లాడుకుంటే 9.4. టోటల్ మనం అన్నిటికి కంపేర్ చేసుకొని వేరే టీవీలకు కూడా బిఫోర్ అనేది మనకు సక్సర్ మోడల్ సోనీ X85J అనమాట. అండ్ దీని సక్సర్ మోడల్గా 85 అనేది రావడం జరిగింది. మీరు వేరే ఐసెన్స్ కానీ వేరే మీకు LG కానీ వాటితోటి కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది ఒక బెటర్ ఆప్షన్ అని చెప్పచ్చు. మీ దగ్గర ఒక 90,000 ఉంటే మాత్రం 100% ఈ టీవీ పర్చేజ్ చేయొచ్చు. అండ్ మీరు కొనాలనుకుంటే మాత్రం కింద లింక్స్ యూజ్ చేసుకోనండి. లేకుండా మాత్రం మీరు ఒక ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి కొనడానికి ట్రై చేయండి. అండ్ కంక్లూజన్లో నేను మాట్లాడేది ఏంటంటే దీనిలో కంపల్సరీ మీరు ఏ టీవీ తీసుకున్నా ఎక్స్టెండ్ వారంటీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు మెయిన్గా ప్రాబ్లం వచ్చేది డిస్ప్లే ప్రాబ్లమ్స్ అనేది. ఎక్స్టెండ్ వారంటీ అనేది ఆల్మోస్ట్ 7,000 to 14,000 మధ్యలో ఉంటుంది. మీకు ఇయర్స్ని బట్టి బజాజ్ కానీ IDFC కానీ ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ వాటిలో మీకు బెటర్ ఆఫర్స్ అనేది ఏమి ఉన్నాయో చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే మీకు వీటిలో ఏది బెటర్ అనిపిస్తే ఎక్స్టెండ్ వారంటీ 3 years కావాలా 4 years కావాలన్నా దాన్ని బట్టి ప్రైస్ అనేది సెగ్మెంట్ అనేది చేంజ్ అవుతుంటుంది. మీకు ఆఫ్లైన్కి వెళ్తే కొంచెం బెటర్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు లైవ్లో చూడడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మీరు వెళ్ళేటప్పుడే మీకు 1080 4K ఇవన్నీ వీడియోస్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు చూపెట్టే వీడియోస్ అనేది కొన్ని ఫార్మాట్లు మట్టుకే ఉంటాయి. మనం అన్నీ తీసుకొని వెళ్ళి చెక్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అన్నమాట. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ మన ఛానల్లోకి మొదటిసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకొని ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. బై బై నౌ.